నరుల ఆగ్రహము నిన్ను స్తుతించును, ఆగ్రహ శేషమును నీవు ధరించుకును, సమస్తమును నీకు సేవ చేయుచున్నవే. యోసేపును అమ్ముకున్నారు. మేలు చేశారా కీడు చేశారా నింద మీరు చెప్పారు, మేలే. యోసేపుని నిందపాలు చేశారు, మేలా కీడ? మేలే. జైల్లో వేశారు. మరి యోసేపు మీద నిందబడి జైల్లోకి పోకపోతే భక్ష్యకారుల అధిపతి పానదాయకుల అధిపతి కలవరు. భక్ష్యకారుల అధిపతి పానదాయకుల అధిపతి కలవరు. ఎక్కడ కలిసారు? వాళ్ళు జైల్లో కలిశారు. ఇప్పుడు చూడండి, జైల్లో పట్టడం ప్లస్సా మైనసా? కాదు, ప్లస్సా మైనసా? మైనసా? ఓ ప్లస్ ప్లస్, రైట్. అగో జాగ్రత్తగా వినండి. ఒక్కసారి నీ జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకోను. ఇప్పుడు ఇక్కడ విని వెనక్కి కాదు, లైఫ్లో వెనక్కి పోయి చూసుకో. నీ జీవితంలో జరుగుతూ వచ్చిన పరిణామాలన్నీ క్రీస్తుకు ముందు క్రీస్తు తర్వాత కూడా నువ్వు వెతుక్కొని చూసుకో. నీకు మైనస్లుగా ఉన్నాయన్నీ చాలా నీకు ప్లస్లుగా మారిపోయి ఉంటాయి. జోక్ కాదు, ఇంటికి పోయి కూర్చొని ఆలోచించుకొని చూసుకో. నువ్వు నీకు మైనస్లు అనిపించినవి అన్ని ప్లస్లుగా కనపడకపోతే అప్పుడు అడుగు. నిజంగా ఇలా జరగటం నిజంగా నా మంచిగా కదా, ఇలా అవటం నా మంచిగా కదా, ఇది ఇలా అవటం నా మేలుగే కదా అని నీకు అనిపించకపోతే అప్పుడు అడుగు. ఎందుకంటే నువ్వు దేవుని నమ్మిన బిడ్డవి, నువ్వు దేవుని నమ్మిన దానివి, దేవుని నమ్మిన వాడివి. సమస్తము నీకు కూడా సేవ చేస్తాయి. అందులో లాభము సేవ చేసేది, నష్టం కూడా. ఉద్యోగం వచ్చి సేవ చేసేది, ఉద్యోగం రాక కూడా సేవ చేసిద్ది. కనీసం నా బతుకి 5,000 ఉద్యోగం కూడా, 8,000 ఉద్యోగం కూడా రాలేదన్నయ్య, వచ్చి నా బతుకు అన్నాడు ఒక తమ్ముడు వచ్చి. కొద్దిగా ఆగవయ్యా, ఆవేశపడవాకు. దేవుడు శ్రేష్టమైనది ఇవ్వాలనుకున్నప్పుడు ఇట్లాంటి అందనియాళ్లే అన్నా. తర్వాత కవర్ తీసుకొని వచ్చాడు, అన్నా జాబ్ వచ్చింది, 21,000 ఫస్ట్ శాలరీ, జీతమే 21,000 అన్న అనుకుంటా వచ్చాడు. ఎంత? 21,000 అన్న. ఇది 1,00,000 వరకు పోతుంది, 1,50,000 పోతుంది, ఛాన్స్ ఉంటే అమెరికా కూడా వెళ్ళే ఛాన్స్ ఉందని అనుకుంటూ వచ్చాడు. మరి నా బతుకు, నా దరిద్ర బతుకు 5,000కు దిక్కులేదు, 8,000కు దిక్కులేదు అని తిట్టుకుంటూ వచ్చావుగా. నీ కర్మకాలు నీకు 8,000 ఉద్యోగం వచ్చినట్టు చేసినట్టయితే నువ్వు అక్కడే కూర్చునేవాడు. ఇప్పుడు ఈ మెట్టికి వెళ్ళేవాడివి కాదుగా. ఇప్పుడు చెప్పు, ఉద్యోగం వచ్చి స్తోత్రం గట్టిగా చెప్పండి. రాకపోతే ఏంది కథ? ఇంకా పెద్ద కార్యం ఏదో దేవుడు చేయబోతున్నాడు. నువ్వు అడిగిన ఉద్యోగం నీకు రాకపోతే అనేక మందికి ఉద్యోగాలు ఇచ్చేటట్టు నిన్ను చేయబోతున్నాడేమో దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. అది ఎలా జరిగిందన్న ప్రశ్న నాకేవాకు, మర్యాద ఉండదు. ఎందుకంటే దేవునికి అసాధ్యమైంది ఏముంది అని నేను అనాల్సి వచ్చింది. స్తోత్రం. క్లియర్గా అర్థమైంది కదా? ఏం కలత చెందొద్దు, కృంగిపోవద్దు, ధైర్యం తెచ్చుకోండి. చెప్పండి, అందరు నోరు తెరిచి మనసారా చెప్పండి. సమస్తము నీకేం చేస్తున్నాయి? మన దేవుడికి ఏం చేస్తున్నాయి? నీకు కూడా ఏం చేస్తాయి? పాజిటివ్గా యోచించడం నేర్చుకో. వ్యతిరేకంగా కాదు, అన్ని నీకు అనుకూలంగా మారుతాయని నమ్మటం నేర్చుకో. ఇప్పుడున్న కీడులు సైతం భవిష్యత్తులో నీకు తీయని జ్ఞాపకాలుగా మిగులుతాయని నేర్చుకో. ఇప్పుడున్న కీడులు సైతం భవిష్యత్తులో నీకు తీయని జ్ఞాపకాలుగా, మారానుభవం మధురమైన జ్ఞాపకంగా మారిపోద్దని గుర్తుపెట్టుకో. ఆమేన్, ఆమేన్. మారా అంటే చేదైన అనుభవాలు ఇప్పుడు భవిష్యత్తులో అవి మధురమైన జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. ప్రార్థన. స్తోత్రం. సర్వోన్నతుడైన తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నీకు స్తోత్రాలయ్యా. ఈ మధ్యాహ్న కాలపు వేళ నీ దాసులు నిలబెట్టుకొని శ్రేష్టమైన సంగతులు మీరు మాకు అందించారు ప్రభువా. సమస్తమును నీకు సేవ చేయుచున్నవని మీరు సెలవిచ్చారు. నిన్ను నమ్మిన మాకు కూడా సమస్త పరిస్థితులు సేవ చేస్తున్నాయని మీరు సెలవిచ్చారు ప్రభువా. మా జీవితంలో ఎదురవుతున్న పరిస్థితులను బట్టి మేము భయపడక, దేవ ఆందోళన చెందక, సమస్తము మాకు మేలు కలుగుటకు జరుగుతున్నవని ప్రభు మేము ఎరిగిన వారమై నీ వైపు చూస్తూ ముందుకు సాగడానికి సహాయం చేయి. భక్తుల జీవితాల్లో ఎన్నో రకరకాల అనుభవాలు వచ్చినప్పటికీ అయా, ముగింపు మాత్రము ఆశీర్వాదకరంగా మీరు చేసిన దేవుడవై ఉన్నారు ప్రభువా. కృపతో జ్ఞాపకం చేసుకోండి.
ఏ పరిస్థితుల గురించి, ఏ వ్యాధిని గురించి, ఏ సమస్యను గురించి ఆలోచించక, బాధపడక నీ వైపు చూస్తూ ముందుకు సాగే కృప మా అందరికీ దయచేయండి అయ్యా. తండ్రి, ఈ మాటలు మా హృదయములో ముద్రింపజేయండి. ఎప్పుడు కూడా చింతపడక సంతోషంగా నీ కృపతో ముందుకు సాగే ధన్యతను మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. కృపతో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మా చీకటిని మాకు వెలుగుగా మార్చే దేవుడవయ్యా. మా ఓటములన్నీ మాకు గెలుపులుగా మార్చే దేవుడవయ్యా. మాకు చేదైన అనుభవాలన్నీ కూడా మధురాతి మధురముగా మార్చే దేవుడవు. నువ్వు మాకు తోడైనందుకై కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. సమస్తము మాకు మేలుకరముగా జరిగిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. కృపతో జ్ఞాపకం చేసుకోండి. అపవాది కలిగించే అవిశ్వాసపు ఆలోచనలకు మేము లొంగిపోకుండా విశ్వాస సంబంధులుగా మేలుకరమైన ఆలోచనలు మా హృదయంలో ఎప్పుడు ఉండునుగాక ప్రభువా. అపవాది కలిగించే ఆలోచనలన్నీ మా నుంచి దూరమైపోవునుగాక ప్రభువా. కృపతో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఇంతవరకు ఈ మాటలు విన్న బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి అయ్యా. రాబోతున్న దినాల్లో నీ బిడ్డలందరూ కూడా మేలులే చూచుదురుగాక ప్రభువా. కృపతో జ్ఞాపకం చేసుకొని నీ దాసునికి కూడా మంచి ఆరోగ్యమును అనుగ్రహించి ఇంకా నూతన ప్రత్యక్షతలు మీరు అనుగ్రహించండి. శ్రేష్టమైన విషయాలు ఇంకా నీ దాసునికి మీరు దయచేయండి. మంచి ఆరోగ్యమును కూడా దయచేసి రాబోతున్న దినాల్లో ఇంకా బహుబలముగా వాడుకొని నీ నామానికి మహిమ తెచ్చుకోమని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములోనే ప్రార్థించి స్తుతించి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. ఆమేన్. 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 చిన్న ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా. ఇప్పుడు మతోన్మాదులు ఉన్నారు. చాలామందిని మేము మళ్ళీ మా మతంలో కలుపుకుంటున్నామని కొంతమందిని చూపించి మాట్లాడుతున్నారు. నేను చాలా ఆనందపడుతున్నాను ఆ కార్యక్రమానికి. అది బాగా ఇంకా విజయవంతం కావాలని కోరుకుంటున్నాను నేను. ఎందుకంటే క్రైస్తవుల ముసుగులో ఉన్న దొంగలంతా డిక్లేర్ అయిపోతారు. ఎందుకు మరి దొంగలు? క్రైస్తవ ముసుగులో ఉండి వీళ్ళు దొంగలుగా ఉన్నవాళ్ళు వడపోత కార్యక్రమం వల్ల మొత్తం ఫిల్టర్ అవుతారన్నమాట. వాడు ఆనందం ఏంది? క్రైస్తవుల్ని ఈ మతంలోకి తిప్పుతున్నామని వాడు ఆనందం. మన ఆనందం ఏంది? మాలో ఉన్న చెత్త సరుకు అంతా క్లియర్ అయిపోయి ఒరిజినల్ సరుకు నిలబడుతుందని మన ఆనందం. అది మనం ఫిల్టర్ చేయలేం. అందుకని ఆ ఫిల్టర్ చేసే పని వాళ్ళు చేస్తున్నారు. పాపం వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు దేవునికి సేవ చేస్తున్నారు. నకిలీ సరుకు మొత్తాన్ని లాక్కెళ్తున్నారు. మరి అంతే కదా. లోతుతో పాటు లోతు భార్య తప్పించుకోవడానికి ట్రై చేసి వెనక్కి తిరిగి చూసి లోతు భార్య పోయింది కదా. అట్ట ఈ వెనక చూపు వాళ్ళంతా వెళ్ళాలా, వీళ్ళంతా డిక్లేర్ కావాలా. ఈ దొంగ సరుకు అంతా వెళ్ళాలా. ఈ నాసిరకం సరుకు, ఈ నామకార్థపు సరుకు, వేషధారణ సరుకు అంతా వెళ్ళిపోవాలా. సత్యాన్ని ప్రేమించి సత్యం కోసం రోషం కలిగిన సత్య సంబంధులే దేవునికి కావాలి. వాళ్ళ కోసం ఈ ఫిల్టర్ సెక్షన్. లేకపోతే ఒక దెబ్బలో ఎత్తేడు వెళ్ళనే ఎవరినైనా. ఒక రాత్రి తెల్లవారేసరికి 185,000 మందిని మొత్తాడే దూతకు 1 గంట టైం ఇస్తే ఈ తోడేళ్ళన్నిటిని ఏరేడు. కానీ ఎందుకని ఉండనిచ్చాడు? సేవ చేస్తున్నారు. అందుకు వాట్ ఈజ్ ద సేవ? ఫిల్టరేషన్. తుక్కు సరుకు అంతటిని లాక్కొని పోతున్నారు. ఒరిజినల్ సరుకు నిలబడింది. ఇప్పుడు అర్థమైందా మీకు? అట్లాగా ఏమి ఇబ్బంది పడదు. ప్రతి ఒక్కటి దేవునికిని ఆయన పిల్లలకు సేవ. దేవదూతలు కూడా దేవునికి సేవ చేస్తారు, తర్వాత మనకి సేవ చేస్తారు. తెలుసా మీకు? హెబ్రీ పత్రిక 2 సాక్ష్యం ఉంది అందులో. ఒక్క మాట చూస్తే ఈ సందర్భంగా జస్ట్ మీకు ఉపయోగపడింది నోట్స్ కోసం అని చెప్తున్నాను. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం. వీరందరూ రక్షణ దూతలలో ఎవరిని గూర్చైనా ఎప్పుడైనా చెప్పినా వీరందరూ రక్షణ అయిన స్వాస్థ్యం పొందబో వారికి పరిచారం చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా? రక్షణ అయిన స్వాస్థ్యము పొందబోతున్న మనందరికీ పరిచారము చేసే ఆత్మలే దేవదూతలు. సో దూతలు దేవుణ్ణి సేవిస్తారు, తర్వాత ఎవరిని? మనకు సేవ చేస్తారు. మరి దూతలతో పాటు సమస్తము దేవుడికి సేవ చేస్తాయి తర్వాత. కాబట్టి అన్నీ నీకు ప్లస్గా మారుతాయి. డోంట్ వరీ. కృప మనందరికీ తోడై ఉండును గాక. ప్రభువు నేర్పిన ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం మాకు వచ్చును గాక.
నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అన్నంతను నెరవేర్చబడునుగాక. మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా పట్ల అపరాధం చేసి ఉన్న వారిని మేము క్షమించున్న ప్రకారం మీరు మా అపరాధములు క్షమించండి. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టు నుంచి కీడు నుంచి తప్పించండి. ఎందుచేతనగా రాజ్యము, బలము, మహిమ, శక్తి సర్వము నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు, మనందరి ప్రాణప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి సదా తోడే నిత్యత్వంలో మనందరం చేరు పర్యంతం మనకు తోడే నడిపించుగాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. హల్లెలూయా.